హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఇప్పుడు మా పూజా గదిలో అయితే ఆ బౌల్లోనైతే మనీ వేసి దాంట్లో లక్ష్మీమాతను అయితే పెడతానమాట, సిల్వర్ కాయిన్. అయితే కొంచెం డిఫరెంట్గా ఏదైనా క్రియేటివ్గా ఆలోచించి చేద్దాము. వచ్చేది ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కదా, ఏదైనా క్రియేటివిటీ చేద్దాం అనేసి గుర్తుకొచ్చింది. బౌల్లో ఎందుకు లక్ష్మీమాతను పెట్టాలి, బౌల్నే మనీలాగా చేసేస్తే సరిపోతుంది కదా అనుకొని అయితే ఇది ఆలోచించి అయితే చేశానండి. చేసి కూడా చాలా రోజులు అవుతుంది. నేను యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టలేకపోయాను అనమాట. అయితే ఇది కొంతమందికి ఈజీగా తెలియడానికి అయితే నేను ఈ ఫుల్ వీడియో పెడుతున్నాను. ఇప్పుడు ఈ డబల్ టేప్ అయితే మనకు మంచి గట్టిగా స్టిక్ అవుతుందండి. నేను యాక్చువల్గా ఇది చేసి 10 days అవుతుంది, మీరు షార్ట్ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు కూడా మా దేవుడి దగ్గర మనీ బౌల్ ఉంది, కొంచెం కూడా ఖరాబ్ అవ్వలేదన్నమాట, మనీ పడిపోవడం అలాంటివి. కాబట్టి అయితే మనము వరలక్ష్మి వ్రతంకి అయితే ఇలా చేసుకొని పెట్టుకుంటే దేవుడికి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ మనీతోని మనం డెకరేషన్ చేసినట్టయితే మనకు వరలక్ష్మి వ్రతం రోజు మంచి జరుగుతుంది అనేసి అయితే నేను కొన్ని అయితే మనీతో చేయాలి అని అనుకుంటున్నాను. కాసుల మాల కూడా నేను మనీతో చేసి మీకు వీడియోని అయితే పెడతాను 100%. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తెలియని వాళ్ళకి ఇది ఎలా స్టిక్ చేశారు ఏంటి అర్థం అవ్వదు కదా, డీటెయిల్గానైతే చెప్పినట్టుంటే బాగుంటుంది అనేసి 3 layers లాగానైతే మనీని పెట్టుకున్నానండి. యాక్చువల్గా బౌల్ రౌండ్గా ఉంటుంది కదా, మనం ఒకేసారి టేప్ పెట్టి పెట్టలేమన్నమాట. కొద్దిగా కట్ చేసి పెట్టుకుంటూ ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రం ఈజీగా అయిపోతుంది. ఇంకా ఇంకొకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటి అంటే, మనము మన పేరెంట్స్ని ఏదైనా చేస్తే ఇది ఎందుకు అదెందుకు అని అడిగేవాళ్ళం. అప్పుడు మన పేరెంట్స్ అయితే సమాధానం మంచి జరుగుతుంది అని. ఇప్పటి పిల్లలకు అలా మనం మంచి జరుగుతుంది అని చెప్తే ఆన్సర్కి మంచి అంటే ఏంటి అని మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ వేస్తారు. కాబట్టి ఫస్ట్ మనం ఏది చేసినా పిల్లలకి ఆన్సర్ వాళ్ళకు పోయేలాగా ఉండాలి అన్నమాట. ఇప్పుడు మనం ఏమైనా చేసినాం అనుకో, దానికి రీజన్తో పాటు చెప్తేనే వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది అది. ఇంకోసారి క్వశ్చన్ చేయకుండా వేరే వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఓపిక్గా పిల్లలు ఏదైనా అడిగినప్పుడు చిరాకు పడకుండా ఓపిక్గా ఆన్సర్ ఇస్తే ఈ జనరేషన్కి అన్నీ అర్థం చేసుకుంటారు. అప్పుడు మన పేరెంట్స్కి ఏదైనా చెప్తే మంచి జరగడానికి అంటే అవునా మంచినా అని కామ్గా ఉండేవాళ్ళం. ఇప్పటి పిల్లలు అయితే మంచి అంటే ఏంటి కూడా క్వశ్చన్ వేస్తున్నారు. కాబట్టి నేను చెప్తున్నాను, మా పాప 5 years ఓల్డే. కాకపోతే నేను ఇది మనీ బౌల్ దేవుడి దగ్గర చేసి పెట్టిన వస్తూనే ఫస్ట్ అన్నీ చెక్ చేస్తుంది అనమాట. ఇంట్లో ఏదైనా డిఫరెన్స్ కనిపించే చాలా రాగాలని అడిగేస్తుంది. అట్లా అడిగినప్పుడు ఇది ఎందుకు మమ్మీ అని అడిగితే నేనైతే ఆన్సర్ ఇచ్చానమాట. ఏంటి అంటే ఇది ఇప్పుడు దేవుడికి లక్ష్మీమాత అంటే మనకు డబ్బులు ఇస్తుంది కదా బెట, ఆ డబ్బులని మనము డబ్బుల పైన లక్ష్మీమాతని కూర్చోపెడతాం కదా, అదే డబ్బుల పైన కాకుండా బౌల్ని కూడా డబ్బుల్లాగా చేసి పెడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా లక్ష్మీమాత. అలా అనేసి ఇట్లా పెడుతున్నా అనేసి అయితే ఆన్సర్ ఇచ్చాను. నా ఆన్సర్ ఎంతమందికి నచ్చుతుందో తెలీదు, కాకపోతే పిల్లలకి కొంచెం లాజిక్గా చెప్తేనే అర్థం చేసుకుంటారు. ఆ ఇంటెన్షన్తో అయితే నేను చెప్పాను అనమాట. అప్పుడు జనరేషన్ వేరండి, ఇప్పుడు జనరేషన్ వేరు, టోటల్ డిఫరెంట్. అసలు చెప్పినట్టు గుర్తుపెట్టుకొని వేరే వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే రకంగా ఉన్నారనమాట పిల్లలు. అందుకే పిల్లలకు ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా వాళ్ళు మైండ్లో పెట్టుకునేలాగా ఇవ్వాలి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మా పాప ఇంకొకసారి ఆ క్వశ్చన్ కూడా అడగదు, హ్యాపీగా నాకే చెప్పేస్తుంది. థ్యాంక్ యూ.